క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీకి సంబంధించి చూసుకుంటే కూడా దాంట్లో తీసుకుంటున్న నిర్ణయాలు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళిపోయారు. ఏం సార్ కారణం ఏంటి సార్ దానికి? ఏం చెప్తారు అసలు ఈ అంశానికి సంబంధించి? రెండు విషయాలు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ హోదాలో ఒక సీనియర్ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖకి గౌరవ గణాలు తీసుకొస్తున్న మంత్రిగా అభివర్ణించారు. ఫస్ట్ థింగ్. రెండోది, కేబినెట్ నిర్ణయం అనేది సమిష్టి నిర్ణయం ఉంటుంది. మూడో పాయింట్, పవన్ కళ్యాణ్ గారికి గౌరవ జనసేన పార్టీ కూటమిలో అధ్యక్షుడు స్థానం. పురంధేశ్వర ఎంపీ కాబట్టి కేబినెట్ మీటింగ్ రాలేదు. అక్కడ బీజేపీ ప్రతినిధిగా, ఫ్లోర్ లీడర్ గా ఎవరున్నారో వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు డెఫినెట్లీ ప్లే వైటల్ రోల్. నాకు బీజేపీ మీద అస్తం లేదు, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోనే ముట్టుకోలేదు. ఈ ప్రభుత్వ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుగుణంగా లేనివి వాళ్ళు నెత్తికేసుకోవట్లేదు. ఇక్కడ మీరు ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్య రీత్యా ఆయన బయటికి వెళ్ళిపోయారు అన్నది చూస్తుంది. నిజమే, పెద్ద ఆవిడకి ఖచ్చితంగా ఆరోగ్యం పోలేకపోతే రెండు చేతులే దండం పెట్టి భగవంతుని నేను వేడుకుంటా, ఆవిడ ఆరోగ్యం కుదుట పడాలి, ఆవిడ ఆరోగ్య సమస్య లేకుండా ఉండాలని. ఎవరికైనా అమ్మాయి, ఆవిడ కూడా తల్లిలాంటిది, అందరికీ తల్లే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అదే రీజన్ తో ఆయన క్యాబినెట్ మీటింగ్ లోంచి వెళ్ళిపోతే, నాగబాబు గారు సాయంత్రం ట్వీట్ ఇచ్చారు, మా అమ్మ ఆరోగ్యం బానే ఉంది, ఈ వదంతులు నమ్మకండి, ఇవన్నీ అబద్ధాలు, ఎవరో పనికిమాలిన పనులు చేశారు అన్నట్టుగా ఆయన ట్వీట్. నేను ఇక్కడ ఒకటే విషయం చెప్తాను, మనకి అసెంబ్లీ వేదికగా అపోజిషన్ పార్టీ లేదంటే రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరైనా నచ్చని పనులు చేస్తే వాకౌట్ చేస్తారు. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని క్యాబినెట్ మీటింగ్ లో వాకౌట్ చేశాడనే చెప్తాను. ఎందుకంటే గతంలో అమరావతి విషయంలో ఆయన 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి వాళ్ళ వెతల్ని, అది కమ్మ రాజధాని ఐవీఆర్ కృష్ణారావు రాసిన పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడిన మాటలు ఇలాంటివన్నీ మనకు సోదాహరణంగా ఉన్నాయి. ఈ సోదాహరణంగా ఉన్న అంశాలని ముడిపెట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాజధాని పట్ల సుముఖంగా ఉన్నారా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే ఆయనకి నిజంగా రాజధాని మీద అంత కన్సర్న్ ఉందా అంటే, కేవలం మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు మాత్రమే ఆయన కన్సర్న్ మాత్రం కనబడుతుంది. మిగిలిన ఏ ప్రస్తావనలో కూడా ఆయన కన్సర్న్ లేదు. రెండోది, బీజేపీ గవర్నమెంట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్స్ లోను వీటిలోనూ అనవసరంగా లేనిది తలకినెత్తుకుని లేని దాన్ని మనం ఈరోజు చూడకంటే 11 నెలలు గడిచినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ రిలీజ్ అవ్వలేదు అమరావతి శాశ్వత రాజధాని అని. ఒకవేళ అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి ఒక యాక్టివిటీ స్టార్ట్ అయితే వితౌట్ ప్రయారిటీ తెలుగుదేశం తీసుకుంటున్న స్వతంత్ర ప్రతిపత్తి, నారాయణ గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్న స్వంత నిర్ణయాలు, వీటికి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ బీజేపీ, గౌరవ నరేంద్ర మోడీ గారు ఇలాంటి వాళ్ళందరూ ఏ ప్రాస్పెక్టివ్ లో యాక్సెప్ట్ చేస్తారన్నది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఎవరికి దొరకదు. దాన్ని వాకౌట్ గా దాన్ని అభివర్ణించి కనుక నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా కన్సెన్సస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇది గమనించారు. సో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇష్టం లేక ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయినట్టుగా దీన్ని అర్థం చేసుకోవాలంటారా? అంతే కదా, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం నిజంగా బాగోలేనప్పుడు నాగబాబు గారు ట్రీట్ ఈజ్ కాన్ఫిడెన్స్. నాగబాబు గారు కనుక ట్రీట్ ఇవ్వకపోతే ఆయన వెళ్ళిపోలేదు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం పరిస్థితి మీద నేను ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే క్యాబినెట్ నిర్ణయాలు రాష్ట్ర ప్రజల శిరోధార్యమైనవి, ఆమోదయోగ్యంగా ఉండేవి, అందరి సమిష్టి నిర్ణయం కింద దాన్ని అభివర్ణిస్తారు. ఇది తెలుగుదేశం అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా వెళ్ళిపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అన్న దగ్గర బీజేపీ అండ్ జనసేన పార్టీ వైటల్ రోల్ నాకు ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇట్స్ కలెక్టర్, నాకు ఇది నథింగ్ బట్ అఖిలపక్షం. దిస్ ఈస్ నథింగ్ బట్ అఖిలపక్షం క్యాబినెట్ మీటింగ్ కింద నేను అభివర్ణిస్తాను. కాదంటే నేను ఎవరితోనో డిబేట్కి సిద్ధం. ఎందుకంటే ఇది సమిష్టి నిర్ణయం అయినప్పుడు ఆయన కన్సర్న్ చాలా ఇంపార్టెంట్. కానీ క్యాబినెట్ అయిపోగానే పార్థసారథి గారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ లో ఆయన చేసినటువంటి కామెంట్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ అవుతుంది, క్యాబినెట్ మినిస్టర్స్ అందరి ఆమోదంతో కావచ్చు, అందరి నిర్ణయాలు కలెక్ట్ చేసి అందరూ ఆమోదయోగంగా ఉంటేనే ఆ తర్వాత వాటిని ఫైనలైజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే కామెంట్ చేశారు ఆయన. నాకు అదంతా అనవసరం సార్. వాళ్ళు ఏదైనా బయటకు వచ్చిన తర్వాత 100 మాటలు మాట్లాడచ్చు. ధర్మ పోరాటం ముందు మాటలు నాకు తెలుసు. గతంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో 2 క్యాబినెట్ మీటింగ్లకి పవన్ కళ్యాణ్ గారి అబ్సెన్స్ నాకు తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారి అబ్సెన్స్ లో వర్సా ల్యాండ్ ఎలకేషన్ నిర్ణయం తీసుకున్నారు. అది ఏ విధంగా భూమరంగా అవుతుందో మనకు తెలుసు. ఇవన్నీ సోదరంగా ఉన్నప్పుడు ఆయన అబ్సెన్స్ లోను జరిగిన వాటికి ఆయన బాధ్యత వహిస్తాడా వహించడా అంటే క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి బాధ్యత వహించవలసి వస్తుంది. అలా సినిమాలో బ్రహ్మానందం ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటే ప్రేమించవలసి వచ్చింది అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. అది కాదు కావాల్సింది. పార్థసారథి ఖచ్చితంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రెజెన్స్ మేక్ సెన్స్. ఆయన ప్రెజెన్స్ ఉందా,
అవును